హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కలిగిరి మార్కెట్లో ఉన్నామండి. కలిగిరి ఉమ్మడి చిత్తూరు డిస్టిక్, ఇప్పుడు ప్రజెంట్ అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ప్రతి ఒక్క శనివారం ఉదయం 5 గంటలైన మార్కెట్ జరుగుతుందండి. ఉదయం 5 నుంచి ఒక 8-9 వరకు అయితే అయిపోతుంది అనమాట. సో 2-3 గంటల సేపు మాత్రం ఉంటుంది అనమాట. చిన్న మార్కెటే అని చెప్పుకోవచ్చు ఇది. సో కలిగిరిలో అనేది శనివారం మార్కెట్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా టమాటా మార్కెట్ ఇదంతా కూడా. సో ప్రతిరోజు ఎవ్రీడే టమాటా మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందులో శనివారం మాత్రం ఈ పొట్టేళ్ళకు సంబంధించిన మార్కెట్ జరుగుతుంది అనమాట. ఇక్కడ మేకలు వస్తాయి, పొట్టేళ్ళు వస్తాయి. సో ఏమేమి వచ్చినాయి ఏమనేది ఏమైతే మనం క్లియర్గా కనుక్కుందాం. సో మెయిన్ రోడ్డుకి పక్కనే మెయిన్ రోడ్లోనే వస్తుంది అనమాట ఇది మార్కెట్. పీలర్ నుంచి అంతా 17-18 కిలోమీటర్లు వస్తుంది. ఇంకా మదనపల్లి నుంచి వచ్చి ఒక 40-45 కిలోమీటర్లు అట్లా వస్తుందండి. సో అక్కడ వచ్చిండే పొట్టేండ్ల బ్యాచ్లు ఎక్కువ నెల్లూరు జుడిపిలో అవుతూ ఉంటాయి. సో ఎర్ర పొట్టేండ్లు ఏమైనా వచ్చినాయేమో కూడా అవి కూడా చూద్దాము. ఇక్కడ చూసి ఇవన్నీ కూడా మీడియం సైజు పొట్టేండ్లు అండి. చూస్తున్నాం కదా మనం, ఇవంతా కూడా మీడియం సైజు పొట్టేండ్లు. మన ఏరియాలో ఈ ఏరియాలో ఎక్కువ జుడిపిలు ఎక్కువ ఉంటాయి. కలిగిరి కానీ, పిలేరు కానీ, తిరుపతి, పొంగనూరు, ఈ ఏరియాలో అంతా జుడిపిలు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత కొంచెం అట్లా పోతే అంగళ్ళు, ఇంకొచ్చి గాలివీడు, అటు సైడ్ పోయినామంటే ఎర్ర పొట్టేండ్లు ఎక్కువ వస్తాయండి. ఇక్కడ వచ్చే పొట్టేండ్లు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అన్నీ మంచి సైజు పిల్లలు వస్తాయి. అన్నీ కనుక్కుందాం, మనం రేట్లు అడుగుదాము ఏమేమి రేట్లు పోతున్నాయి అనేసి. మేకలు కూడా ఒక బ్యాచ్ అయితే వచ్చినట్టుంది. ఇక్కడ చూసి మీడియం సైజు పిల్లలు, చిన్న సైజు పిల్లలు కూడా వచ్చినట్టుండే. అంత చిన్న సైజు పిల్లలు అంటే ఒక 5 నెలలు 6 నెలలు ఆ విధంగా ఉంటాయి అనుకుంటా ఇవి. సో ఇవి కూడా అయితే ఉన్నాయి, చూద్దాం ఇవి కూడా ఏం చెప్తారో ఏమైనా కనుక్కుందాం. సో ఇప్పుడు కొంచెం మార్కెట్లు డౌన్గా ఉన్నాయి కాబట్టి సో కొంచెం క్వాంటిటీలో సరుకు కాస్త తక్కువ వచ్చింది. ఈ శ్రావణ మాసము ఈ మార్కెట్లు ఈ వర్షాల కారణంగా మార్కెట్ డౌను. ఇది దాటుకున్న తర్వాత వచ్చి బాగుంటాయి రేట్లు. మామూలుగా రేట్లు పెరుగుతాయి, మార్కెట్లో పెరుగుతాయి. సో అప్పుడు అనేది ఎక్కువ వస్తాయన్నమాట. ఈ లోపల మాత్రం కాస్త తక్కువగానే ఉంటాయి. మొత్తం రౌండ్ వేద్దాం మార్కెట్లో మొత్తం మనం ఏమేమి వచ్చినాయి అనేసి. దాని తర్వాత రేట్లు అడుగుదాము. ఇంకా మన షార్ట్ వీడియోలో ఏదైనా ఉన్నా కూడా చేద్దాము. 2 పోతులు అయితే వచ్చినాయి. ఇక్కడ మంచి సైజులో ఉన్నాయి పోతులు ఇవి. ఈ పోతులు కూడా ఏం చెప్తారు అనుకుంది. ఇక్కడ చూస్తే 2 పిల్లలు అయితే ఉన్నాయి లాస్ట్. సో ఈ 2 కాడి నుంచి అడిగిపోదాము. ఎవరేనా ఇవే మీనా? ఇక్కడ కూడా ఒక 2 పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి బేరం అయినట్టు ఉన్నాయి. పక్కన సపరేట్గా 2 మాత్రం ఉన్నాయి. ఎవరేనా మీనా? ఇవేనమాట. మంచి సైజు పోతులు అయితే మంచి సైజులో అయితే ఉన్నాయి. అబ్బా ఈ పోతులు బాగానే ఉన్నాయి. మిగతా పిల్లలు చూద్దాము మనం. ఈ బ్యాచ్ పెద్ద బ్యాచ్ అండి. ఈ బ్యాచ్లో దగ్గర ఒక 20-25 పిల్లల దాకా వచ్చినాయి. ఇవి రేట్లు కనుక్కుందాం. అన్నీ ఈ సైజు పిల్లలు అయితే ఉంటాయి. మొత్తం కూడా అన్నీ ఈ సైజు పిల్లలు ఉన్నాయి. ఆడుదూదే పిల్లలు మాత్రమే కాస్త తక్కువ సైజులో ఉన్నాయి. మిగతా అంతా కూడా ఈ సైజు పిల్లలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సైజులు మనం చూసుకుంటే అంతా ఒక 8 నెలలు 9 నెలలు ఆ విధంగా ఉంటాయండి. ఇందులో ఎర్ర పొట్టేళ్ళు ఉన్నాయి, జుడిపీలు ఉన్నాయి. సో నెల్లూరు జుడిపీలు కొన్ని ఉన్నాయి అనమాట. ఎర్ర పొట్టేళ్ళు ఉన్నాయి. ఇవేం చెప్తారో కనుక్కుందాం. ఇంకొచ్చి ఇవి మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 14 నుంచి 16, 17 వరకు వచ్చేట్టుగా ఉన్నాయండి. రేట్ ఏం చెప్తారు? వాయిల్పాడు ఎక్కువ రాలే, ఒక రకంగా వచ్చినాయి. జనాలు వచ్చినారు. ఇంకా రేపు వారం ఏమన్నా కొంచెం ఎక్కువ రావచ్చు. ఇంకోటి ఏమంటే వాన ఆ రోజు, దానివల్ల ఏం చెప్తారన్నా జతనా 20,000 అయితే చెప్తాను అండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు, తగ్గింపు అనేది ఉంటారండి. 25,000 రూపాయలు అని చెప్తాను. సో 20,000 రూపాయలు అని చెప్తారనమాట జత మీద. అప్పుడు ఒక్కొక్కటి మనకి 10,000 రూపాయలు చెప్తారండి. 10,000 రూపీస్ ఈచ్ వన్, 10,000 రూపాయలు అనేది ఒక్కొక్కటి చెప్తారు చెప్పడం. సో వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో నెల్లూరు పల్లా కూడా ఒకటి ఉన్నది చూడవచ్చు. ఇవన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి సైజులు. పిల్లలు అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఒక 14 నుంచి 16 కిలోలు మీట్ అయితే వచ్చేటిగా ఉందండి. సో కాస్త ఇటు కూడా ఉండొచ్చు అనమాట. 10,000 రూపాయలు అనేది మనకు చెప్తాను కానీ వ్యాపారం చేసుకొని తగ్గించుకొని మాట్లాడుకొని తీసుకొచ్చండి.
15 కిలోలు వస్తుందన్నా, 15 కిలోలు, 14, 15 అట్లా వస్తాయి. 14, 15 కిలోలు ఆ విధంగా లోపల అయితే చెప్తానండి. సో కాస్త ఇటు కూడా ఉండొచ్చు అనమాట. ఇది పెద్ద సైజు బ్యాచ్ ఉండేది. సో దాని తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ను కూడా కనుక్కుందాం. ఇవి కూడా సేమ్ సైజు పిల్లలే. సో 7-8 నెలల పిల్లలు అయితే ఉంటాయి. ఏం చెప్తాను బ్రదర్ జత? ఏం చెప్తాను? కొనుక్కున్నారు. ఓకే, వెరీ గుడ్. ఎంత కొన్నారు? 16,000 జతనా? ఓకే, 16,000 రూపీస్కి అయితే జత మీద కొన్నారంటండి. ఒక్కొక్క పిల్ల మనకైతే 8,000 రూపీస్తో కొన్నారు. పర్వాలేదు, మంచిగానే కొండి. ఆ బ్యాచ్లో కొన్నారా ఏంది? ఆ బ్యాచ్లో కొన్నారా సపరేట్ కొనుక్కున్నారు? సపరేట్ కొనుక్కున్నారు. ఓకే ఓకే, 8,000 రూపాయలు, ఓన్లీ 8,000 రూపీస్ అని చెప్తారండి. సో ఫైనల్గా మన కొన్నింటి రేట్ అని చెప్తాను దీన్ని. పర్వాలేదు. సో ఆ బ్యాచ్లో చూస్తే మనకు ఒక్కొక్క పిల్లని 10,000 చెప్పారు. ఈ బ్యాచ్లో అయితే సేమ్ సైజు పిల్లలే, కాస్త ఇటు అటు ఉండొచ్చు, ఒక అరకిలో ఇటు అటు ఉండొచ్చు అనమాట. సో సేమ్ సైజు పిల్లల్ని 8,000 రూపాయలు అయితే కొన్నారంట. 2,000 రూపాయలు తగ్గించి దీనికి అయితే పడుతుంది అనమాట. 8,000 రూపీస్ అనేది ఈ పిల్లలు అయితే కొన్నారనమాట. ఇంతా కూడా ఇవి కూడా దీంట్లో కూడా నెల్లూరు జుడుకి ఉన్నాయి, నెల్లూరు పల్లా ఉన్నాయి, ఎర్రబొడైలు కూడా ఉన్నాయి. ఇదే అనమాట. ఇది వచ్చి ఫైనల్ రేట్ మనకి. ఇది వచ్చి మనకి ఫైనల్ రేట్గా చెప్తానండి. సో ఇవి కనుక్కుందాం. ఎవరేనావే? ఏనా కొనుక్కున్నారా అమ్ముతాండ్రా? కొన్నారు. ఓకే, కొనుక్కున్నారా రెండు కూడా? సో రెండు కూడా కొన్నారంట. చూసుకోవచ్చండి. ఎంత పడ్డాయినా అన్నా? 30,000. ఒక్కో పిల్ల 15,000. పళ్ళు వేసినాయా? పళ్ళు వేసినాయి. 2 పళ్ళ 4 పళ్ళ? పళ్ళు 1. ఓకే, 30,000 రూపాయలకి అయితే కొన్నారంట. చూసుకోవచ్చండి ఇవి. సో ఒక్కొక్క పిల్ల మనకి 15,000 రూపాయలు అనేది చెప్తాంటారు. సో ఫైనల్ రేట్గా ఫైనల్గా కొన్నామని చెప్తాంటారండి మనకి 15,000 రూపాయలు. ఎన్ని కిలోలు రావచ్చు నా ఒకటి అన్నా? 22 మీట్, 22 కిలోలు అనేది మీట్ చెప్తానండి. సో 15,000 రూపాయలు అనేది పిల్ల చెప్తాను. చూసుకోవచ్చు, ఈ పిల్లలు బాగున్నాయి. సో ఇవైతే మనకు ఫైనల్ రేట్ అయిపోయినాయి అనమాట. 22 అని కూడా పర్వాలేదు, రీజనబుల్గానే కొన్నారు వీళ్ళు. చూసుకోవచ్చు, ఇవంతా కూడా ఒక సంవత్సరం మీద ఒక నెల ఇటు ఉండొచ్చండి. ప్రజెంట్ అయితే మనం కలికిరి మార్కెట్లో ఇస్తున్నాం. దీనికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో కంటిన్యూస్గా వస్తానని చూసుకోవచ్చండి. నమస్తే సార్, ఏం ఖాళీ కూర్చోంటారా? తోలకు రాడా అమ్మేసినవా? తోలకు రాడా? ఇప్పుడు ఎట్లా ఉంది మార్కెట్ ఈరోజు? మీడియం జరుగుతుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? డౌన్లోనే ఉంది. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది రేట్లు పెరగాల? మామూలుగా మార్కెట్లు పెరగాలంటే నెల పడుతుంది. ఓకేనా? ఓకే అండి. సో థ్యాంక్ యూ. పోయింటినా బుధవారం మార్కెట్. ఓకే, మాట్లాడండి అన్న. ఇదేనమాట, ఇంకొక నెల పడుతుంది మార్కెట్లు పెరగాలంటే. సో మార్కెట్లు పెరిగినాయంటే జనాలు పెరుగుతారు, రైతులు పెరుగుతారు, రేట్లు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి అనమాట. ఆయన ఎన్ని తెచ్చారా? ఇదంతా మంది సరిగా ఎన్ని తెచ్చారా? 13 పొటేన్లు ఒక గొర్రె తెచ్చారు. 5, 6 అయిపోయినాయి. ఒక గొర్రె ఉండదు. ఆ గొర్రెని ఏం చెప్తున్నావా? 7,500. గొర్రె పిల్లగొండా? గొర్రె మాత్రం? గొర్రె మాత్రం. సరే, నువ్వు చెప్పు, ఏం చెప్తావా? ఇట్లా చూడనా? నువ్వు చెప్పనా? సరే నువ్వు చెప్పు. సరే నేను చెప్పులే. ఇప్పుడు నువ్వు చెప్పవు, ఆయన చెప్పనివ్వు. ఎట్లబ్బా? పక్కన ఉన్న వాళ్ళు చెప్తే ఎట్లంటావా? ఫ్రెండ్స్ చూస్తే దాన్ని 5,000, 6,000, 7,000 లోపల అయితే చెప్తానండి గొర్రెని. ఆడ చూస్తుంది కటింగ్ పర్పస్లో ఉండే గొర్రె. ఇవన్నీ పొటెన్లు, మిగతా అన్నీ పొటెన్లు. ఇవి జత ఏం చెప్తారో కనుక్కుందాం. చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీడియం సైజ్ పొటెన్లే. ఇందులో నెల్లూరు జుడిపిలే ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. అంతా కూడా ఒక 8-9 నెలలు, 8 మంత్స్ 9 మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నాయండి. సో ఇవేం చెప్తారో కనుక్కుందాం మనం జత మీద. పొటేన్లు ఏం చెప్తారన్నా? పొటేన్లు ఏం చెప్తారో జత? 24, 24,000 అని చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు, తగ్గింపు అనేది ఉంటుంది. సో జత మీద చెప్పే రేటు అది, కానీ సో అది ఎగ్జాక్ట్ రేట్ అని ఏం లేదు, ఫైనల్ రేట్ ఏం కాదు. సో తగ్గించి మనం వ్యాపారం చేసుకోవచ్చు. ఇందాక మనం ఒక్కొక్క పిల్లలు 10,000 చూసినప్పుడు 8,000 రూపాయలతో కొన్నారు. సో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. చెప్పడం అయితే 12,000 రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లలు చెప్తున్నారు. 12,24.
12,000 రూపాయలు చెప్పేటప్పుడు ఒక్కోటి మనకి ఒక 16-17 కిలోలు వచ్చేది ఉంది ఈ పొటేన్లో చూసుకోవచ్చు. ఈ పొటేన్లో అదే అనమాట. సో ఈరోజు మార్కెట్. సో ఇంకా ఒకటో రెండో బ్యాచ్లు అయితే ఉన్నాయి. సో షార్ట్ వీడియోలు కూడా వస్తాయండి మన ఛానల్లో కంటిన్యూగా. సో షార్ట్ వీడియోస్లో రేట్లు కూడా కనుక్కుంటాం మనం. సో అదే అనమాట ఈరోజు కలిగిన మార్కెట్ ఈ విధంగా అయితే ఉందండి. సో నెక్స్ట్ వీక్ ఏమన్నా కొంచెం పెరుగుతుంది మార్కెట్లు అనేది చూద్దాం అనమాట. సో ఎవరైనా రావాలనుకుంటే సో కలిగిరి మార్కెట్ రావాలనుకునే వాళ్ళు దగ్గరగా ఉండేవాళ్ళు రండి. సో దూరంగా ఉండేవాళ్ళు కొద్దిగా ఆలోచించుకొని రండి, ఎందుకంటే తక్కువ టైంలోనే అయిపోతుంది మార్కెట్. సో ఎక్కువ అనేది రావన్నమాట. సో చిన్న సైజు మార్కెట్ అని చెప్పుకోవాలి, అది చిన్న మార్కెటే. సో రేపు అంటే సండే, ఎవ్రీ సండే పీలర్ మార్కెట్ అనేది జరుగుతుందండి. సో పెద్ద మార్కెటే, ఎన్ని కావాలని అన్ని క్వాంటిటీలో వస్తాయన్నమాట. సో ఆ మార్కెట్కి విజిట్ చేయొచ్చు మీరు దూరం నుంచి వచ్చినా కూడా. సో రేట్లు అనేది మీరు కంపేర్ చేసుకోండి. సో పాత వీడియోలకి సో ఇప్పుడు తీసే వీడియోలకి మీరు కంపేర్ చేసుకోండి. అలాగే వేరే మార్కెట్కి పోతూ ఉంటాము, అంగళ్ళ కానీ, తిరుపతి కానీ, గాలివీడి కానీ. సో ఆ మార్కెట్లకి పీలర్ మార్కెట్ కంపేర్ చేసుకుంటే ఒక మార్కెట్కి ఒక మార్కెట్కి కంపేర్ చేసుకున్నప్పుడు మీకు రేట్లు అనేది ఎక్కడ ఎట్లా ఉన్నాయనేది తెలుస్తుంది. ఇంకొక విషయం ఏమంటే చాలా ఇంపార్టెంట్ విషయం, ఏ మార్కెట్లో రేటు తక్కువ ఉంటా అని అడుగుతున్నారు చాలామంది. సో మార్కెట్లు ఏదైనా కూడా వ్యాపారస్తులు అంతా కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు అక్కడ మారుతూ ఉంటారండి. సో యావరేజ్గా ఉంటాయి, కాస్త డిపెండ్స్ని బట్టి మార్కెట్లో కాస్త రేట్లు ఇట్లా ఉంటాయి తప్పితే ఇంకేమీ లేదనమాట. అదే అనమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.